శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ వారం వారఫలం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు బుధుడు 2 గ్రహాలు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా తండ్రి వైపు బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే బుధుడు 4వ స్థానంలో సంచారం చేయటం వల్ల మేషరాశి విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి, విద్యారంగం బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మేషరాశి వాళ్ళకి ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనేది బాగా సాగుతుంది, మంచి లాభాలు కనిపిస్తాయి. కుజుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి సంచారం అని చెప్పుకోవాలి. కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. అంటే మేషరాశి వాళ్ళు ఈ వారం ఖచ్చితంగా భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కోవటానికి ప్రయత్నిస్తే అవి కొనుక్కోగలుగుతారు. మంచి రీజనబుల్ రేటుతోనే కొనుక్కోగలుగుతారు. ప్రాపర్టీస్ ఏవైనా అమ్మాలన్నా కూడా ఎక్సలెంట్ రేటుకి అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అప్పులన్నీ క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అయిపోతాయి. కుజుడు బ్రహ్మాండంగా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. 6వ స్థానంలో కుజుడు శత్రువులను నశింపజేస్తాడు, అనారోగ్యాలు పోగొడతాడు. రవి బలం లేకపోవటం వల్ల కొద్దిగా ఆఫీసులో శత్రువులు ఉన్నా కూడా కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఆ శత్రువులు కూడా మళ్ళీ మిత్రులుగా మారిపోతారు. శుక్రుడు ఈ వారం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి అక్క చెల్లెళ్లతోనే మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఈ వారం రవి బలం లేదు, బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బలం లేదు. రవి బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు ఆలయ దర్శనం చేస్తే రవి బలం పెరుగుతుంది. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా రవి బలం పెంచుకోవచ్చు. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి ఇవ్వాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. రవికి శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా బ్రహ్మాండంగా యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో పదవులు వస్తాయి. వ్యవసాయంలో లాభాలు వస్తాయి. తండ్రి వైపు ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఇంటర్వ్యూలకు వెళితే మాత్రం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. కొత్త జాబులు రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. కుజుడు మాత్రం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 5వ ఇంట్లో కుజుడి వల్ల ఏం జరుగుతుందంటే వృషభ రాశి పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల కొన్ని టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి మగపిల్లల విషయంలో వృషభ రాశి తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్గా అటెన్షన్ పే చేయాలి. వాళ్ళ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో యోగించడం వల్ల సినిమా, టీవీ రంగాల్లో మంచి ఛాన్సెస్ వస్తాయి. సంగీత నాట్య రంగాల్లో ఛాన్సెస్ వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం ధనలాభం ఉంటుంది. మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. కావలసిన పనులు పూర్తి చేసుకుంటారు. అంటే రవి శుక్రుడు బాగున్నారు. బుధుడు కుజుడు ఈ వారం వృషభ రాశి వాళ్ళకు బాలేరు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదవటం వెంటం చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి.
సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. బుధుడికి కుజుడికి ఈ పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేసేటప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులు కూడా వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు, వాళ్ళు కూడా వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరు వల్ల కూడా ఆఫీసులో శత్రువులు పెరుగుతారు, అందుకే బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి, కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి ర్యాంకులు వస్తాయి, ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి లాభాలు బిజినెస్లో కనిపిస్తాయి. అయితే కుజుడు మాత్రం 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం మిథున రాశి వాళ్ళకు ఉంది. ఈ అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాపర్టీ కొన్నా అమ్మినా దెబ్బ పడుతుంది. పొరపాటును కూడా ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ చేయొద్దు. అర్ధాష్టమ కుజదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, దానివల్ల నష్టం వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా కొత్త డీల్స్ చేయకండి. ప్రాపర్టీస్ విషయంలో ఆలోచించి అడుగులు వేయాలి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేయకూడదు. అలాగే బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో యోగిస్తున్నాడు. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కళారంగంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి బాలేడు, కుజుడు బాలేడు. రవి కుజులకు పరిహారాలు చేసుకోవాలి. రవి బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. సూర్యాష్టకం రోజు చదువుకోవాలి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అని రోజు 21 సార్లు చదవాలి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. రవి కుజుల బలాన్ని పెంచుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు 2 గ్రహాలు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నారు. రవి జన్మంలో ఆరోగ్య సమస్యలు ఇస్తాడు, కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి గుండెకి సంబంధించి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పాటించాలి. అలాగే విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా కొత్త జాబ్ రావడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రవి బుధుడు జన్మల్లో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అయితే కర్కాటక రాశికి కుజుడు మాత్రం 3వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. అంటే బ్రదర్స్ సపోర్టు అద్భుతంగా ఉంటుంది. బ్రదర్స్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. బ్రదర్స్ సపోర్ట్ వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. బ్రదర్స్ సపోర్ట్ వల్ల మంచి రేటుకి ప్రాపర్టీ అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్లో కూడా బ్రదర్స్ సపోర్ట్ వల్ల మంచి జాక్పాట్ కొడతారు. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి. కుజుడు 3rd హౌస్లో ఉండటం వల్ల కంప్లీట్గా బ్రదర్స్ మిమ్మల్ని ముందుకు నడిపించి టాప్ పొజిషన్కి తీసుకువెళ్ళే యోగం ఉంది. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మనీ ఎక్స్పెండిచర్ విషయంలో ఆలోచించి అడుగులు వేయాలి. డబ్బు ఖర్చు పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయండి. అన్నెసెసరీగా డబ్బులు ఖర్చు అయ్యే యోగం ఎక్కువగా ఉంది. కాబట్టి కర్కాటక రాశికి రవి బుధుడు శుక్రుడు ఈ 3 గ్రహాలు బాలేవు. కుజుడు ఒక్కడే బాగున్నాడు. రవి బుధుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయిన మహా రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి పంతులు గారి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవి బుధుడు శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు 2 గ్రహాలు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు హార్డ్ వర్క్ చేసి చదివినా కూడా ఎగ్జామ్స్లో సరిగా రాయలేకపోవటం, ఇంటర్వ్యూ ఎంత బాగా పర్ఫామ్ చేసినా లాస్ట్ మూమెంట్లో సరిగ్గా
ఆన్సర్స్ చెప్పలేకపోవటం, దానివల్ల క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రాకపోవటం, బిజినెస్ ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా రావాల్సినటువంటి లాభాలు రాకపోవటం, ఆఫీసులో ఎంత కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, మీకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, మీకు రావాల్సిన రికగ్నైజేషన్ ఆఫీసులో వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రవి బుధులు 12వ స్థానంలో ఉన్నారు. అలాగే పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ మీరు ఎక్కువ కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. అలాగే కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు. మీ మాట దూకుడు వల్ల శత్రువులు పెరుగుతారు. మీ ఫ్యామిలీలో కూడా మీ మాట వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. బయట కూడా మీ మాట వల్ల వేరే వాళ్ళతో శత్రుత్వాలు వచ్చే అవకాశం ఉంది. మాట అదుపులో పెట్టుకోవాలి. అలాగే శుక్రుడు మాత్రం 11వ ఇంట్లో ఉన్నాడు. ఏదో ఒక విధంగా డబ్బులు ఇస్తాడు. సింహరాశి వాళ్ళకి డబ్బులు లోటు ఉండదు. ఎన్ని సమస్యలున్నా ఎప్పుడు చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. అలాగే కళారంగంలో కూడా సింహరాశి వాళ్ళు మంచి సక్సెస్ సాధిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ బాగా వస్తాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రమే లాభాలు కనిపిస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా వరకు గొడవల సమస్యపై అనుకూలంగా ఉంటుంది. అంటే సింహరాశికి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలమే లేదు. ఈ 3 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఫ్యామిలీలో గొడవలు వచ్చినా, శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆ గొడవలు సమసిపోతాయి. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి కూడా విష్ణు స్వరూపం అధిష్టాన దైవం. రవికి విష్ణుమూర్తి, బుధుడికి విష్ణుమూర్తి, కుజుడికి నరసింహస్వామి. నరసింహస్వామి విష్ణు స్వరూపమే. కాబట్టి సింహరాశి వాళ్ళు నరసింహస్వామిని పూజించాలి. నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం శ్లోకం రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అలాగే దాంతోపాటుగా నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు గోమాతకు తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి, బుధ, కుజుల బలం పెరుగుతుంది. అప్పుడు వారమంతా యోగదాయకంగా ఉంటుంది. నరసింహస్వామి టెంపుల్లో మాత్రం సింహరాశి వాళ్ళు అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. నరసింహస్వామి టెంపుల్లో 365 ఒత్తుల దీపం పెట్టి రండి. అప్పుడు ఈ వారం మొత్తం చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు సింహరాశి వాళ్ళు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి రవి, బుధుడు 2 గ్రహాలు కూడా 11వ స్థానంలో ఉన్నాయి. కన్యారాశి విద్యార్థులకు ఈ వారం తిరుగులేదు. బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ 100% వస్తుంది. జాబ్లో కూడా గ్రోత్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రమోషన్ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంటు, మంచి ట్రాన్స్ఫర్ యోగం ఉంది. బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ ఉంటుంది. పాలిటిక్స్లో రికగ్నైజేషన్ ఉంటుంది. ఫాదర్ సైడ్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫాదర్ సైడ్ బంధువుల వల్ల కానీ ఫాదర్ వల్ల కానీ మంచి ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు మాత్రం జన్మంలో ఉన్నాడు. ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపం వల్లే అప్పుడప్పుడు సమస్యలు వస్తే ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కళారంగం ఒక్కటే వ్యతిరేకత. కళారంగంలో ఛాన్సెస్ కష్టం. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఛాన్సెస్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎందుకంటే శుక్రుడి బలం లేదు. కాబట్టి కుజుడు, శుక్రుడు బాలేరు. రవి, బుధుడు ఎక్సలెంట్గా ఉన్నారు. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం, ఆ మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం శరవణ భవాయ నమః. రోజు 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు బాగా బలం పెంచుకుంటాడు. అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడికి, శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా సులభంగా ప్రమోషన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మంచి స్టేటస్, గుర్తింపు వృత్తిపరంగా పొందగలుగుతారు. పాలిటిక్స్లో బాగుంటుంది. అగ్రికల్చర్లో బాగుంటుంది.
బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే తులారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావడం కష్టం. ఉన్న జాబ్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అంత గొప్పగా ఉండదు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బిజినెస్ యావరేజ్గానే ఉంటుంది. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు, అంటే శత్రువులు ఎక్కువ ఉంటారు. తులారాశి వాళ్ళకి ఈ వారం వెన్నుపోటు ఖాయం. మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అనవసరంగా ఉన్నట్టుండి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 9వ ఇంట్లో యోగిస్తున్నాడు, అంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. అనుకోకుండా డబ్బులు వస్తాయి కానీ వాటిని ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆఫర్స్ అందుకొని టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలే బాలేవు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఇచ్చేటటువంటి ఖర్చులు కానీ, రహస్య శత్రువులు కానీ ఇవన్నీ పోవాలంటే ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఇలా బుధుడికి కుజుడికి పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారమంతా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి, బుధుడు 2 గ్రహాలు 9వ స్థానంలో వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే విద్యారంగం సాధారణ ఫలితాలు ఉన్నాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే రావటం కష్టం. ఉన్న జాబ్లో గ్రోత్ అనేది ఉండదు. ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ ఉండదు. బిజినెస్ డల్గా ఉంటుంది. ఎందుకంటే రవి, బుధుడు 2 గ్రహాలు ఫేవరబుల్గా లేవు. అదృష్టం వచ్చినట్టే వచ్చిపోతుంది, ప్రమోషన్ వచ్చినట్టే వచ్చిపోతుంది, సీట్ వచ్చినట్టే వచ్చి విద్యార్థులకి మిస్ అయిపోతూ ఉంటుంది. బిజినెస్లో కూడా లాభం వచ్చినట్టే వచ్చి తొలగిపోతూ ఉంటుంది. అది పోవాలంటే, రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. వృశ్చిక రాశికి కుజుడు తిరుగులేదు, 11వ ఇంట్లో ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. తక్కువ రేటుకే ప్రాపర్టీ కొనుక్కోగలరు. మంచి బ్రహ్మాండమైన రేటుకు ప్రాపర్టీ అమ్మి లాభం పొందగలరు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అప్పులు క్లియర్ చేసే యోగం ఉంది. అలాగే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే యోగం ఉంది. బ్రదర్స్ సపోర్ట్ బాగుంటుంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాల పరంగా మాత్రం కొనటానికి, అమ్మటానికి వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగులేదు. 11వ ఇంట్లో కుజుడు యోగిస్తాడు. 8వ ఇంట్లో శుక్రుడు కూడా యోగిస్తాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి టాప్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కాబట్టి కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల బలమే చాలా అద్భుతంగా ఉంది. రవి బుధుల బలం వృశ్చిక రాశికి లేదు కాబట్టి రవి బుధులకు సంబంధించిన ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు 2 గ్రహాలు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అష్టమ రవి దోషం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. పాలిటిక్స్లో కూడా ఎంత కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రి వైపు బంధువుల్లో కూడా మీకు కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా రావాల్సిన ర్యాంకులు రావు. కొంచెం ర్యాంకులు ఇబ్బందికరంగానే వస్తూ ఉంటాయి. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావటం కూడా కొత్త ఇంటర్వ్యూకి వెళ్తే కష్టంగానే ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది. ఎందుకంటే రవి, బుధుడు 8వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఫుడ్ బిజినెస్ డల్గా ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ చేసే వాళ్ళకి అంత గొప్ప లాభాలు ఏం కనిపించవు. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గానే ఉంటుంది, అంత గొప్పగా ఉండదు. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతూ ఉంటాయి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా యోగించట్ల. వారఫలాలు చూసే 4 గ్రహాలు ధనుసు రాశికి యోగించట్లేదు. కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి. దుర్గా, కాళీ, చండి,
మహిషాసురమర్దిని ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేస్తే అన్ని గ్రహాలు విశేషంగా యోగిస్తాయి. దుర్గా సంబంధమైన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించటం, కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం ఇలాంటివి చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. కాలభైరవ అష్టకాన్ని ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. నవధాన్యాలు నానబెట్టి ఆవుకు తినిపించండి. బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇవ్వండి. ధనుసు రాశి వాళ్ళకి అప్పుడు ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు, బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివినా ర్యాంకులు రావటం అంత ఈజీగా రావు, కొంచెం కష్టంగానే ర్యాంకులు వస్తూ ఉంటాయి. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఉన్న జాబ్లో కూడా గ్రోత్ కష్టంగానే ఉంటుంది. పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాలు మకర రాశి వాళ్ళకి సాధారణంగానే ఉన్నాయి. రవి బలం లేదు, బుధుడి బలం లేదు. అలాగే కంబైన్డ్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్గా విద్యార్థులు చదువుకోండి. కంబైన్డ్గా వర్క్ చేయకుండా ఎవరి వరకు వాళ్ళ ఆఫీసుల్లో చేసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు కాకుండా ఇండిపెండెంట్గా చేసుకోవటం మంచిది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనడానికి కానీ అమ్మటానికి కానీ మకర రాశి వాళ్ళకి పెద్ద బలం లేదు. రియల్ ఎస్టేట్ డల్గానే ఉంటుంది. బ్యాంకు లోన్ శాంక్షన్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. అప్పులు తీర్చడం కష్టంగానే ఉంటుంది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వాళ్ళకి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ రావటం, మగవాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయటం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మకర రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు వారఫలం చెప్పే 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. రాహుకాలంలో అమ్మవారి టెంపుల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. గ్రామదేవతల దర్శనం చేసుకోవాలి. గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి. గ్రామదేవతల ఆలయాల్లో నిమ్మదీపాలు వెలిగించడం, గ్రామదేవతలకు చిత్రాన్నము, పెరుగన్న నైవేద్యం పెట్టి వాటిని అందరికీ పంచిపెట్టడం చేస్తే గ్రహాల వ్యతిరేకత తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా దుర్గా కవచాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం కూడా 21 సార్లు చదవాలి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేసినా కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. అలాగే గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపించడం, పంతులు గారికి నవధాన్యాలు దానం ఇవ్వటం ద్వారా మకర రాశి వాళ్ళకి గ్రహాల వ్యతిరేకత తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అనుకూలం. అంటే కుంభరాశి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి, టాప్ ర్యాంకులు వచ్చి మంచి పొజిషన్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారు, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా టాప్ పొజిషన్కి వెళ్తారు, ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాలు కూడా తిరుగులేని అద్భుతమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే రవి, బుధుడు 2 గ్రహాలు 6వ స్థానంలో యోగిస్తున్నాయి. కుజుడు మాత్రం 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కుంభరాశి వాళ్ళు కింద పడటం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి వాహన ప్రమాదాలు, వాహన గండాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణాలు చేయండి. వెల్లుల్లిపై దగ్గరుంచుకోండి. అప్పుడు అష్టమ కుజదోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే కుంభరాశి పిల్లల్లో ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు బాగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి మేజర్ ప్లానెట్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కేవలం కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. ఒక్క వాహన ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉంటే ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి తిరిగి ఉండదు. వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నరసింహస్వామి ఆలయంలో గండదీపం పెట్టండి. గండదీపం ఎలా వెలిగించాలంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దక్షిణ దిక్కులో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని గండదీపం అంటారు. ఈ గండదీపం పెట్టుకుంటే కుంభరాశి వాళ్ళకి వాహన ప్రమాదాలు జరగవు. కుజుడు కూడా యోగిస్తాడు. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి టెంపుల్లో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా అష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఈ వారం మొత్తం కుంభరాశికి బ్రహ్మాండంగా ఉంది. కేవలం వాహన ప్రమాదాలు అధిగమించడానికి
నరసింహస్వామిని పూజించడం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు బుధుడు 2 గ్రహాలు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకునే వాళ్ళకి కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. ఇంటర్వ్యూలో లాస్ట్ మూమెంట్లో కొద్దిగా తప్పులు చెప్పి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోవటం లాంటివి జరుగుతాయి. బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. రవి బుధుడు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీనరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే మీనరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావు, పెళ్లి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే 7వ స్థానంలో కుజుడి వల్ల భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు బాగుంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. శుక్రుడి బలం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలం మాత్రం బాలేదు. ఈ 3 గ్రహాలు యోగించాలంటే రవికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, కుజుడికి నరసింహస్వామి అధిష్టాన దైవం అంటే విష్ణు స్వరూపం. కాబట్టి నరసింహస్వామిని పూజిస్తే మీనరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, దాంతోపాటుగా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించడం చేయండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వండి. నరసింహస్వామి టెంపుల్లో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. అప్పుడు రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల అనుకూలత పెరుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.